ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఏంటి స్పెషల్ ఎఫెక్ట్ అనుకుంటున్నారా? కరెంట్ షాక్ కొట్టిన కాకి ఎలా అవుతుందో అలా కనిపించాలన్నమాట. సో ఆ సీన్ కోసం రెడీ అవుతున్నాము. హెయిర్ డ్రెస్సర్ గారు ఇలా చేస్తున్నారు అండ్ మేకప్ మ్యాన్ గారు ఆయన మేకప్తో ఇలా రెడీ చేశారు. ఎలా ఉంటున్నారు? యాక్చువల్లీ ఆ సీన్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ స్పేస్ తక్కువ ఉండడం వల్ల కుదరలేదు. ఎటప్ మాత్రమే చూపిస్తున్నాం. హెయిర్ స్ప్రే నోస్ బ్లాక్ అయిపోయింది, చాలా ఘోరంగా ఉంది, అంత హెవీ. అండ్ మేకప్ కూడా చూసారుగా. మీరు చూసే ఆ ఫన్ కనుక మా ఇంత కష్టం ఉంటుంది. ఇంకా 1 month జరుగుతాయి. నోట్లోకి వెళ్ళి ఒక అన్ఈజీగా ఉంటుంది కదా, అదంతా మేము భరిస్తాం. మీరు ఒక ఫన్ ఇంత ఈజీగా చేసేస్తున్నారు అనుకుంటారు, దాని వెనక ఇంత స్ట్రగుల్ ఉంటుంది అనమాట. బట్ ఎనీవేస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మీకోసం ఇలా ఎక్కడికప్పుడు ఫన్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ టు వాచ్ అను అనే ఛానల్. అండ్ కట్ చేయాలా పైకి లేస్తే ఈ సందులో నుంచి పొగొస్తుంది. పడిపోయింది నేను మార్నింగ్ సార్కి ఏం చెప్పంటే సాంబ్రాణి లేకుండా వస్తారు పొగ అని అన్నా. లేదు ఇందులో నుంచి రావాలన్నా. సార్ నీకేం చెప్పారమ్మా, సూదుల్లో రావాలన్నారు. సూదులు నిలబడాలి, ఇలా నిలబడాలి. ఇలా నిలబెట్టి అలాది అది అది ఇలా లేపాలి. అడిగి నేను చెప్తే ఎలా లేపాలో రెడీ పెట్టాం. ఇంత డీగ్లామరస్ గా నేను ఎప్పుడూ చేయలేదు. చాలా గ్లామర్ ఉన్నావే. సుత్త మొద్దాతి మొద్దు ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఎంజేనే దొరకదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ ఏంటి నా ఈ బట్టతల? లేపు ఇలా లేపు. ఇది లేపు పడిపోయింది. ఏంది కొంచెం కొంచెం తీసుకొని పెట్టాలమ్మా. తెల్ల సంగతి కదా, అప్పుడు రాదు ఎవరు రెడ్డి ఎవరు. నేనైతే రాదు రెడ్డి. చూద్దాం తెల్లది ఎవరు హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే సపోర్ట్ ఇవ్వాలి వెనకాల బ్యాక్. పడిపోతుంది సార్ మొత్తం. చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటం. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వర్క్ ఫర్ మీ.